సెకండ్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్లో ప్లీజ్ బ్లాగ్ అయితే మనం అయితే కేక్ చేసుకోబోతున్నాం. అది కూడా మళ్ళీ వితౌట్ మిక్సీ. చూద్దాం మరి ఎట్లా చేస్తున్నాం. ఫస్ట్ అయితే మనం అయితే బిస్కెట్స్ అయితే మనం ఇట్లాంటి కవర్లు వేసుకొని అప్పుడు ఇట్లాంటి ఒక తీసుకొని ఇట్లా గట్టిగా కొట్టాలి గైస్. చినిగింది కవరు. ఇప్పుడైతే మనకైతే ఇదైతే ఇప్పుడు అయిపోయింది. పట్టుకోండి చూడండి గైస్, ఇప్పుడైతే మనకైతే ఇది అయిపోయింది. చూడండి ఒకసారి. ఇప్పుడైతే మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. బౌల్లోకి అయితే మనమైతే ఇది బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడైతే మనమైతే బౌల్ వేసుకున్నాం. ఇప్పుడైతే బౌల్ అయితే ఇప్పుడైతే ఆ పౌడర్ అనేది దీనిలో అయితే వేసుకోవాలి. చూసారు ఎలా పడిందో. ఇదంతా చుట్కి చేసిన పనే. చూడండి గైస్, పౌడర్ అయితే అలా వేసుకుందాం. ఇప్పుడైతే పోస్తున్నారు పాలు. మనమైతే కలపడానికి స్పూన్ 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 ఆర్ ఎనీథింగ్ ఇట్ మేబీ. చూడారా. చూడండి గైస్, ఇప్పుడైతే మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనమైతే కలుపుకోవాలి. వాటర్ అవసరం లేదా? నో నీడ్ ఆఫ్ వాటర్. ఓకే. షుగర్ వేయాలా? మేమైతే ఇంత క్వాంటిటీ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాం. చూసారా ఎంత షుగర్? ఎందుకంటే నేను తక్కువనే తీసుకుంటాను. ఎందుకంటే బిస్కెట్స్లలో షుగర్ ఉంటుంది. నాకు కొంచెం ఒక్కొక్క చెయ్యాలి గైస్. చాలా పెట్టనా? హర్షీస్ ఓకే. ఇప్పుడైతే మీకు కావాలంటే మన చాకో క్రీమ్స్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. హర్షీస్ ఇప్పుడైతే చాక్లెట్ ని మెల్ట్ చేసుకొని కూడా ఇప్పుడు కిచెన్లో ఇది చూడు తీసుకోబోతున్నాము. లెట్స్ గో. ఇప్పుడైతే మనమైతే కిచెన్లోకి అయితే తీసుకోబోతున్నాము. ఇప్పుడైతే మనమైతే దీంట్లో ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ టిష్యూ పేపర్ అయితే పెట్టుకోవాలి గైస్. ఇప్పుడైతే నేనైతే టిష్యూ వేయాలా ఫస్ట్ అయితే మనం టిష్యూ పెట్టుకోవాలి గైస్. చూడండి ఇక్కడ అయితే టిష్యూ అయితే తీసుకోవాలి. చుట్కి టిష్యూ పట్టుకో. టిష్యూ మనం ఇంకొంచెం టిష్యూ. సో పొద్దున్నే మమ్మీ ఎక్సర్సైజ్ చేసింది. చూడండి అంటే మనమే పొద్దున్న నేనే ఎక్సర్సైజ్ చేసిన. మనమైతే ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ కొంచెం వేసుకొని గ్యాప్స్ ఉన్నాయి. కొంచెం గ్యాప్ ఉంది. అవో ఇంకొంచెం అది చుట్కి ఇది పట్టుకో. నేను చెప్తా పెట్టాను చాలు. ఇక్కడైతే కొంచెం గ్యాప్ ఉంది. ఇప్పుడైతే మనం టిష్యూ ఎందుకు ఎత్తాలి అసలు మీరు? కొంచెం ఆయిల్ అయితే మనమైతే ఇప్పుడు వేసుకోవాలి. చూడండి 2-3 డ్రాప్స్ వేసుకొని స్ప్రెడ్ చేయాలి. చాలా లైట్ ఆయిల్ ఇప్పుడైతే మనం స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ అయితే చేయాలి. స్పూన్ తీసుకుంటాము. మనమైతే ఇప్పుడైతే స్పూన్ తోటి అయితే స్ప్రెడ్ చేయబోతున్నా. అదే లైట్ కప్ బిట్ అంటే వైట్ కలర్ కప్ లైట్దే కదా. చూడండి గైస్, స్పూన్తో బాగా వస్తలేదని నేనైతే హ్యాండ్తో చేస్తున్నా. నెక్స్ట్
నెక్స్ట్ ఇప్పుడైతే ఇట్లా దీన్ని చూడండి guys, ఇది ఇంకొకసారి కలుపుకొని ఒకసారి ఇది చూడండి, దీన్ని ఇంకొకసారి కలుపుకొని కలుపుకొని ఇటు కొండల వాటర్ దీంట్లోనే అయితే మనం దీంట్లో వేసుకోవాలి. చూడండి చూడండి టిష్యూ పేపర్ అదైతే దగ్గరికి వస్తుంది కదా, దీన్ని ఇప్పుడు ఒక టీచర్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడైతే దీన్ని ఇప్పుడు మనం వేయాలి. చూడండి గైస్, ఇప్పుడైతే మనం దీంట్లో వేసుకున్న తర్వాత మొత్తం వేసుకోవాలి. చూపిస్తాం గాయస్, ఇప్పుడైతే మనం అయితే దీన్ని ఇట్లా స్టేజ్లో పెట్టుకోవాలి. చూడండి చూడండి ఇప్పుడైతే మనకి ఇది అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇట్లాంటి దాని మీద ఇది పెట్టుకొని ఈ స్టాండ్ పెట్టుకోవాలి. మీ ఇష్టం టు ఓవెన్ అంటే ఓవెన్, లేకపోతే స్టవ్. ఇప్పుడైతే మనమైతే దీన్ని అయితే దీంట్లో పెట్టుకొని మనకి తీరాదు. ఫస్ట్ అయితే మనం దీన్ని అయితే స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసినావా? ముందు బిట్టన గ్యాస్ ఆన్ చేసినావా? ఓ బిట్టన నువ్వు ప్రెస్ చేయలేదాన్ని పెట్టుకొని క్యాప్ పెట్టుకోండి. క్యాప్ ఇది మూత అయితే పెట్టుకొని ఇది వెయిట్ బాగున్నది దీన్ని పెడితే ఇప్పుడు మనకి ఒక హాఫ్ అన్ అవర్